హాయ్ నమస్తే నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ పాతయి కొత్తగా చేసిన ఐటమ్స్ చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇవేంటంటే కస్టమర్వి డిఫరెంట్ బ్యాంగిల్స్ ఉన్నాయండి. ఇవన్నీ వెరైటీస్ చేస్తాను, ఏం చేస్తావని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతాయి. ఇప్పుడు ఇవి 4 బ్యాంగిల్స్ ఇచ్చారు కస్టమరు. ఒక 2 బ్యాంగిల్స్ రెడీ చేస్తున్నాము. ఇవి ఇంకొక 2 బ్యాంగిల్స్ ఇంకొక మోడల్ అనమాట. 4 సేమ్ ఉన్నాయి ఇవి. 4 బ్యాంగిల్స్ నేను చేసామంటే ఒక 2 బ్యాంగిల్స్ ఒక మోడల్, ఒక 2 బ్యాంగిల్స్ ఒక మోడల్ చేస్తున్నాను. ఇవి అంతే 4 బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇవి కలిపి 2 బ్యాంగిల్స్గా చేయమన్నారు. డిఫరెంట్గా చేస్తున్నాను. ఇవి 4 బ్యాంగిల్స్ ఉన్నాయి. 2 బ్యాంగిల్స్ చేస్తున్నాను డిఫరెంట్గా. ఇదేంటంటే ఒకటి కస్టమర్ది సింగిల్ బ్యాంగిల్ ఉంది, సైజ్ సరిపోవటం లేదు. అందుకని ఏం చేశానంటే ఇప్పుడు బ్రేక్ చేసి దీనికి ఒక మోడల్ చేస్తున్నాను వేరేవి. ఇవన్నీ నేను ఫర్దర్ నా వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూస్తూ ఉంటే మీకు ఐడియా వస్తాయి ఇవి ఏం చేయొచ్చు, ఎలా చేస్తాను. ఇప్పుడు ఇవి సైజు సేమ్ లేవు. ఇవేంటంటే కస్టమర్కి సైజ్ చిన్నగా అయిపోయినాయి అనమాట. అందుకని దీనికి బ్రేక్ చేసుకొని ఎక్స్పాండ్ చేస్తాను. ఇవి కొన్ని ఏంటంటే సైజు సేమ్ కావాలి. ఇప్పుడు ఇది సేమ్ సైజే కావాలి, కస్టమర్కి సైజ్ సరిపోయింది, బట్ ఏంటంటే మోడల్ మార్చాలి కాబట్టి. ఇవి అయినా అంతే అనమాట. ఇవేంటంటే ఒక కస్టమర్ వాళ్ళ అత్తగారివి తనకి సైజ్ సరిపోవటం లేదు, సైజ్ ఇంక్రీజ్ చేయాలి, బట్ 2 కలిపి వేరేగా చేయాలి. ఇప్పుడు ఈ 2 ఒకటి చేస్తాను సైజులు అనమాట. ఇది సింగిల్ బ్యాంగిల్ ఉంది, ఇది సైజ్ సరిపోలేదు కాబట్టి ఇది కూడా ఎక్స్పాండ్ చేస్తాను. ఇవన్నీ నేను ఏం చేస్తాను, ఎలా చేస్తాను నా ఫర్దర్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. మిస్ కాకుండా చూస్తుండండి, మీకు అర్థమవుతాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.